హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్తో మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. A4 షీట్ వైట్ పేపర్ ఉంటుంది, దాన్ని అయితే తీసేసుకున్నాను నేను. ప్లాస్టర్ ఉంటుంది, ప్లాస్టర్ పైనుంచి కింద వరకు ఇలా వైట్ పేపర్కి అయితే మొత్తం అంటించేసేసేయండి. దీన్ని తీసుకుని వెళ్ళి మనం కిచెన్లో కానివ్వండి, లేదు అంటారు ఫ్రిడ్జ్ పైన కానీ అంటించుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా నోట్ ప్యాడ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే ఎడ్జ్లు ఉంటాయి కదండి, ఎడ్జ్లు మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసేసింది. ఒక మార్కర్ అయితే తీసుకోండి. మార్కర్ పైన మనం మార్కర్తో కనుక రాసాము అనుకోండి, ఒక పాత క్లాత్ ఏదైనా పాత క్లాత్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం రాస్తాము, మళ్ళీ వెంటనే మనకు అవసరం లేదు అనుకో వెంటనే తుడిపేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుందండి. చూసారా, ఈజీగా అయితే తుడిపోయింది. కిచెన్లో పెట్టేసుకొని మనం అయిపోయిన వస్తువు ఏదైనా ఉంది అనుకోండి, అవి అయిపోయిన వస్తువుని మనం ఈజీగా ఈ నోట్ ప్యాడ్ పైన రాసేసుకోవచ్చు అండి. దీనివల్ల మనం బయటికి వెళ్ళేటప్పుడు చూసుకున్నామే అనుకోండి, అవి ఓహో ఇవి అయిపోయినాయి మనకి ఈజీగా అయితే గుర్తుండి. ఇన్ కేసు మనం ఫ్రిడ్జ్ పైన కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఫ్రిడ్జ్ పైన పెట్టేసేసి పిల్లలు ఈరోజు యాపిల్ తినాలి అనుకోండి, మనం ముందుగానే లేవగానే యాపిల్ అని రాసాము అనుకోండి, పిల్లలు తిన్నారంటే దాన్ని టిక్ చేయమని చెప్పాము అనుకో, వాళ్ళకి కొంచెం ఓహో ఈ ఫ్రూట్ తినాలి అని ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక ఫ్రూట్ అయితే పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో నోట్ ప్యాడ్ అనేది తయారు చేసుకునే వాళ్ళు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదైతే రాసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ సీజన్లో సపోటాస్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. సపోటాస్ తినడానికి బాగానే ఉంటాయిలే కానివ్వండి, కానీ వీటికి చిన్న చిన్న సన్న పురుగులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి ఇలా ఓపెన్ ప్లేస్లో పెడితే. అయితే సన్న పురుగు రాకుండా ఏం చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ అయితే కొంటూ ఉంటాం కదా, మన ఆనియన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా యాపిల్స్ కానీ ఫ్రూట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్. ఈ నెట్ బ్యాగ్ని కనుక ఈ విధంగా ఫ్రూట్స్కి వేసాము అనుకోండి, మనకి ఆ సన్న పురుగులు అనేవి లేకుండా అయితే ఉంటాయి. హోప్ టిప్ అయితే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. టిప్ వచ్చేసి న్యూ ఇయర్కి కానివ్వండి, లేదంటే సంక్రాంతికి కానివ్వండి, మనం ముగ్గుల్లో కలర్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా, కలర్స్ తీసుకొని వెళ్ళడానికి సపరేట్గా బౌల్స్ అనేది పెడుతూ ఉంటాం కదండి. సపరేట్గా బౌల్స్ పెట్టే పని లేకుండా ఇలా ఈ విధంగా హ్యాండిల్ పగిలిపోయిన టీ కప్స్ ఏమైనా ఉండి అని అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా మనకు బాక్స్లో పెట్టేసుకొని కలర్స్ అనేవి వేసేసుకోవచ్చు అండి. నార్మల్గా ఏం చేస్తాం, మనం గిన్నెల్లో కలర్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం కదా, గిన్నెలకంతా కూడా కలర్ ఏదైనా అంటుకుంటూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా టీ కప్స్లో కనుక పెట్టేసుకున్నారా అనుకోండి, అనవసరమైనవి కాబట్టి కలర్ అనుకున్న ప్రాబ్లం అయితే లేకుండా అయితే ఉంటుంది. ఇవే కాకుండా మరి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్లో కూడా ఉన్నాయి అనుకోండి, మీకు 4-5 వాటర్ బాటిల్స్, దాన్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా కలర్స్ అయితే వేసుకోవచ్చు అండి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే వీడియోస్ రీచ్ అవుతుంది కాబట్టి, నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటివి గ్లాసు ఉన్నాయి అనుకోండి, క్లీన్ చేసుకోవాలంటే మన చెయ్యి పట్టదు, అట్ ద సేమ్ టైం స్క్రబ్బర్ లాంటివి కూడా పోవు కదండి. అలాంటప్పుడు లోపల ఉన్న పార్ట్ అంతా నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం బియ్యం ఉంటుంది కదండి, బియ్యం కొంచెం అంటే కొంచెం వేసేసి విమ్ లిక్విడ్ కానివ్వండి, లేదు అంటారు కొంచెం సర్ఫ్ కనుక వేసేసి వాటర్ వేసి ఇలా షేక్ చేసామనుకోండి, లోపల మనం చెయ్యి స్క్రబ్బర్ పెట్టకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఒకసారి 2-3 టైమ్స్ అలా షేక్ చేసి వాటర్తో వాష్ చేసేసండి, లోపల ఉన్న పార్ట్ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఫస్ట్ టైం టీ పెడుతున్నా సరే మీరు రంగు రుచి చిక్కదనం పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పే ఈ సింపుల్ చిట్కాలతో టీ పెట్టండి, అదిరిపోతుందండి, అద్భుతమైన టీ తాగుతారండి. దానికోసం నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నాను. అల్లం కొంచెము, యాలకులు 2 అయితే తీసుకొని దంచి వేయాలండి, డైరెక్ట్గా వేయకుండా కొంచెం దంచి వేయండి. తర్వాత కొంచెం వాటర్లో బాగా ఆ అల్లం రసం యాలకుల పౌడర్ మొత్తం దిగిపోయేలాగా కొంచెం మరగ్గాచండి. 1/2 గ్లాస్ వాటర్ అయినా చూసి ఈ విధంగా అయిన తర్వాత 1 స్పూన్ షుగర్ అయితే వేసానండి. నేను 3 కప్పులకి టీ అయితే చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. పెద్ద స్పూన్ అండి, అదే చిన్న స్పూన్లే కాదులే కానివ్వండి. 1 స్పూన్ టీ పౌడర్, అలాగే 1 స్పూన్ పంచదార అయితే వేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ పోసామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు అయితే నేను పాలు పోసుకున్నానండి. చూసారా, 2 గ్లాసులు పోసుకున్న తర్వాత ఒక తిక్కడి సింపుల్ ట్రిక్ అండి, మనకి టీ పొంగుతూ ఉంటాయి కదా, పొంగేటప్పుడు మనం ఈ విధంగా గరిటె పెట్టి కలుపుతూ పైకి అన్నామే అనుకోండి, ఆ గరిటెని దాంట్లోనే వేసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల. ఎలాంటి పాల పౌడర్ వేసుకోకుండానే, కొంతమంది పాల పౌడర్ వేస్తుంటారా టేస్ట్ బాగుంటుంది అని, ఎలాంటి పాల పౌడర్ వాకుండా టేస్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా గరిటెతోటి తిప్పుతూ ఉండండి, బాగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలర్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుందండి. టేస్ట్ ఎప్పుడైనా సరే
సరే టీ కలర్లో చెప్పేసేయచ్చండి మనం. ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ తర్వాత మీకు బాగా నురగలాగా పైకి కావాలి అని అనుకుంటే మాత్రం గ్లాస్లో పోసేసి స్టెయిన్ చేసిన తర్వాత టీ కప్పులో పోసేటప్పుడు ఈ విధంగా పైనుంచి కనుక పోసారు అనుకోండి నురగలాగా వదిలితే వస్తుందండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే టీ చూడడానికి కూడా చాలా లుక్ అయితే వస్తుందండి. బయట హోటల్స్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. అండ్ అలానే ఇంకో సింపుల్ చిట్కా అండి, ఇక్కడ టీ మనం స్టెయిన్ చేసిన తర్వాత కొంతమంది డైరెక్ట్గా స్టెయినర్ని అలాగే పెట్టేస్తూ ఉంటారు కదా, కానీ అలా పెట్టేసామనుకో టీ స్టెయినర్ ఎండిపోతాయండి దాని లోపలనే. అలా కాకుండా మీరు కనుక టీ వడకట్టుకున్న వెంటనే కనుక క్లీన్ చేసి కనుక పెట్టేసుకున్నామనుకోండి టీ స్టెయినర్ ఎండిపోకుండా ఉంటుంది, మనకి ఇబ్బంది పడకుండా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. సింపుల్ చిట్కాలతో కనుక ట్రై చేయండి ఈ టీని. రంగు రుచి చిక్కదనం అద్భుతమైన టీని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ తలస్నానం చేసేటప్పుడు మనం చేసే ఈ చిన్న మిస్టేక్స్ మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైతే ఉంటుంది. అంటే అవేంటియో చూద్దామండి. డైరెక్ట్ కొంతమంది ఏం చేస్తారు, ఇలా చేతిలో వేసుకొని హెయిర్కి అనేది పెడుతూ ఉంటారు కదా, దీనివల్ల కెమికల్ ఎక్కువైతే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ విధంగా వాటర్లో కనుక వేసేసి ఆ తర్వాత బాగా షేక్ చేసి తలస్నానానికి పెట్టేసుకున్నారు అని తలస్నానం చేశారు అనుకోండి, షాంపూ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ కెమికల్ కూడా అయితే మన హెయిర్కి అయితే అంటకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం షాంపూతో తలస్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత 1-2 మగ్గులు తలపైన పోసుకోకుండా 10 మగ్గులు కనుక వాటర్ కనుక పోసుకున్నారే అనుకోండి, షాంపూ అనేది లోపల ఉండిపోకుండా మొత్తం పడిపోతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ అనేది తక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నాను. దానిలో 1 స్పూన్ టీ పౌడర్ మీరు ఏదైతే ఇంట్లో యూజ్ చేస్తారో అది 1 స్పూన్ వేసేసి కొంచెంసేపు కాచండి. ఒక 5 మినిట్స్ కాచుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో స్టెయిన్ చేసేసండి. కొంచెం అంటే కొంచెం సరిపోతాయండి. దానిలో కొంచెం షాంపూ కనుక వేసేసేసి ఒక పాత సాక్స్ ఏదైనా ఉందండి, పాత సాక్స్ తోటి దీన్ని కొంచెం తీసుకుంటూ ఈ విధంగా మన సంక్రాంతికి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. నార్మల్ వాటర్తో కానీ కొంతమంది ఏంటంటే కోలిన్తో కానీ క్లీన్ చేసుకుంటారు. డోర్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానీ ఏవైనా సరే నార్మల్ వాటర్తో కానివ్వండి లేదంటే కోలిన్తో కానివ్వండి క్లీన్ చేసుకునే బదులు ఈ విధంగా టీ వాటర్తో కనుక దానిలో కొంచెం షాంపూ వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ప్రతి వస్తువు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎంత దుమ్ము ఉన్నా సరే కానివ్వండి ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం షాంపూ కూడా వేసాం కదండి, మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీ వాటర్తో కనుక చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. ముఖ్యంగా ఇలాంటి మిర్రర్స్ ఉంటాయి కదండి, బాత్రూంలో మిర్రర్స్, వాటర్ మరకలు, సోప్ మరకలు పడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఈ విధంగా టీ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి మిర్రర్స్ పైన పడిన వాటర్ మరకలు, సోప్ మరకలు అవి లేకుండా అయితే ఉంటాయి. ఎక్కువ వాటర్ అనేది చేతికి అప్లై చేసుకుండా కొంచెం వాటర్ తీసుకుంటూ క్లీన్ చేసుకున్నామే అనుకునే ప్రతి వస్తువు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి అదే టీ వాటర్ను కొంచెం అయితే తీసేసుకున్నాను. దీనిలోనే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఒక క్యాప్ అయితే వేసేసుకున్నాం. వెల్లుల్లిని దంచి వేసేసుకున్నానండి. ఈ వాటిని ఎందుకు ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మన కిచెన్లో బల్లులు కానివ్వండి, బొద్దింకలు కానీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ కింద నైట్ ఈ విధంగా కనుక పాత సాక్స్ తోటి కింద అలా గ్యాస్ స్టవ్ పైన కనుక అప్లై చేసేసాము అనుకోండి, రుద్దేసాము అనుకోండి, ఆ ప్లేస్కి బొద్దింకలు బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి. మీకు ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఒక స్ప్రే బాటిల్లో కూడా పోసేసుకొని అక్కడైతే స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ కింద క్లీన్ చేసి చూపిస్తాను. మిగిలిన ఏమన్నా వాటర్ని అంటే షింక్లో కూడా పోసేసుకోవచ్చు అండి. వెల్లుల్లి టీ పౌడర్ ఘాట్ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ టీ డికాషన్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక దానిలో అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను అండి. ఈ బౌల్లోనే కొంచెం షాంపూ వేసేసుకొని షాంపూని బాగా టీ డికాషన్లో బాగా కలిసిపోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చైన్స్ కానివ్వండి లేదంటే బ్యాంగిల్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కదండి, వీటిలో సోప్ వెళ్ళిపోతుంది, మురికి ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి, పాలిష్ పట్టించడానికి బయటికి షాప్ అతని దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా మన టీ డికాషన్లో ఒక అరగంట ఉంచేసి ఏదైతే మీరు రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానివ్వండి లేదంటే బ్యాంగిల్స్ కానీ ఏవైనా కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, టీ డికాషన్లో కనుక వేసేసి ఒక అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత ఈ విధంగా పాత బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, సోపు కానివ్వండి లేదంటే మురికి కానివ్వండి, దుమ్ము కానీ ఏదున్నా సరే ఈ బ్యాంగిల్స్ కానీ చైన్లో కానివ్వండి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మంచి పాలిష్ పెట్టినట్లు మంచి షైనింగ్ కూడా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా మనం పాలిష్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒకసారి పాత బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కనుక వాష్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.